క్వార్టర్లీ పరీక్షల్లో బొటాబొటి మార్కులు. అందుకే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే టికెట్ల రేస్ మొదలైంది. అప్పుడే గ్రూప్ రాజకీయాలు తెరపైకొస్తున్నాయి. పైరవీల కోసం కొందరు రాజధానికి పరుగులు పెడుతూ ఉంటే కొన్ని చోట్ల డీసీసీ అధ్యక్షులు డమ్మీలుగా మారుతున్నారు. మరొక పక్క టికెట్ల కేటాయింపులో అంతా మేమేనంటూ ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. మరొక వైపు జంప్ జిలానీలు ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగక ముందే ఎలక్షన్ హీట్ హై రేంజ్ కి చేరింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టడంతో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. జిల్లాలోని 18 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. సన్నాహక సమావేశాలతో అధికార పార్టీ జోరు పెంచింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పురపాలక ఎన్నికలపై దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పురపోరులో అయినా సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. కార్యకర్తలను సమన్వయం చేస్తూ రిజర్వేషన్తో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు కొంత దూరంగా ఉన్న బీజేపీ మున్సిపాలిటీల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది. దీంతో చాలా పట్టణాల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ పదవులే లక్ష్యంగా ఆశావహులు పావులు కదుపుతున్నారు. విధేయతను చాటుకుంటూనే సామాజిక సమీకరణాలను తెరపైకి తెస్తున్నారు. మీదే భారం అంటూనే టికెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేదని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలోని గెలుపు గుర్రాలకు గాలం వేసే ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నేతలున్నారు. పోటీ చేయండి చాలు, ఖర్చంతా మాదే అనే ఆఫర్లు కూడా కొందరికి ఇస్తున్నారు. పురపాలక ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పులు సరిచేసుకునే పనిలో ఉన్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలన్న టార్గెట్తో పావులు కదుపుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో మున్సిపల్ ఎన్నికలకు సవాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు సవాలుగా మారాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడంతో సీఎంతో చీవాట్లు తిన్న కొందరు ఎమ్మెల్యేలు పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన వారికి నిరుత్సాహాన్ని కలిగించేలా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరు ఉంటోందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారట. దీంతో టికెట్ల కేటాయింపులో డీసీసీ అధ్యక్షులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతారా అన్న అనుమానాలొస్తున్నాయట. పార్టీ క్యాడర్కి తాము చెప్పిందే వేదమన్నట్లు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ ఉంటే టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులు అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిందే వేదంగా పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆశావహుల్లో కొందరికి ఇప్పటికే అభయహస్తం లభిస్తే మరికొందరు రాజధానికి క్యూ కట్టారు. ఇల్లలకగానే పండుగైపోదన్నట్లే ఉంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఖచ్చితంగా 12 నియోజకవర్గాల్లో మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలిచి సీఎంకి కానుకగా ఇవ్వాలన్న ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఎన్నికల భారం వారికి దడ పుట్టిస్తోందట. గెలుపు గుర్రాలను బరిలో నిలబెట్టడం ఒక ఎత్తైతే వారికయ్యే ఖర్చు సైతం భరించాల్సి వస్తుందని కొందరు కలవరపడుతున్నారట. ఒకవేళ ఖర్చు పెట్టిన అభ్యర్థి గెలవకుంటే తమ పరిస్థితి ఏంటని మరోపక్క ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారట. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో అనే సందిగ్ధ స్థితిలో ఉన్నారంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పురపాలక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన విపక్షాలు మున్సిపాలిటీల్లోనూ విజయఢంకా మోగించాలని ఎత్తుగడతో ఉన్నాయి.
పంచాయతీ పోరులో సత్తా చాటిన బీఆర్ఎస్ అదే ఉత్సాహంతో పట్టణ ప్రాంతాల్లో పట్టు నిలబెట్టుకుంటోంది. అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా సవాలుగా తీసుకోవడంతో పురపాలక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. పంచాయతీ ఎన్నికల అనుభవాలతో కాంగ్రెస్ సత్తా చాటుతుందా? విపక్షాల ఎత్తుగళ్లను చిత్తు చేస్తుందా? లేదంటే విపక్షాలు అధికార పార్టీకి చెక్ పెడతాయో మున్సిపల్ ఎన్నికలే తేల్చబోతున్నాయి.